హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన ఛానల్లో టమాటా చెట్టు గురించి చూపిస్తాను. అలాగే మా ఇంట్లో ఇది పెంచుతున్నామంటే టమాటా చెట్టు. సో ఈ చెట్టు అయితే వేసి మేము 2 months అవుతుంది. మేమైతే ఇది మనం రెగ్యులర్గా వాడే పెరుగు బకెట్స్ వస్తాయి కదా, ఆ బకెట్లోనే వేసాము. ఇది వేసి 2 months అవుతుంది. సో 2 monthsకి మనకి మొక్క అనేది ఈ సైజులో వచ్చిందండి. అలాగే మీరు చూస్తే కాయలు కూడా స్టార్ట్ అయినాయి రావడం. కనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి ఇంకా. సో మనకి మొక్క నాటిన తర్వాత కాపు రావడానికి మినిమం 2 months టైం పట్టిద్దండి. అండ్ మొత్తం రెడీ అవ్వడానికి 3 months టైం మనకి పడుతుంది అనమాట. ఒక టమాటా పండు మొత్తం రెడీ అవ్వడానికి మొక్క వేసిన దగ్గర నుండి మనకి 3 నెలల సమయం అనేది పడుతుంది. అలాగే మనకి టమాటా పండు ముందు ఫస్ట్ స్టేజ్లో ఇట్లా ఒక పువ్వులాగా వస్తుందండి. ఎవరికైనా తెలుసు కదా అందరికీ, మనకి పువ్వు నుండే పండు అవుతుంది అనేది. సో ఫస్ట్ అయితే ఇది బిగినింగ్ స్టేజ్. మనకి ఇట్లా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి టమాటా పండు పడే ముందు. వీటి నుండి మనకి పండుగ ఫామ్ అవుతుంది. వాటి నుండి ఫామ్ అయినవి ఇట్లా మనకి కాయలు. సో చూసారు కదా, ఫస్ట్ అనేది ఇక్కడ బడ్ అనేది మనకి ఫామ్ అయింది. చూసారా, పువ్వు పూయడానికి బడ్ అనేది ఫామ్ అయింది. దీని తర్వాత స్టేజ్లో మనకి ఇట్లా ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫ్లేవర్ నుండి మనకి ఇట్లా చిన్న చిన్న కాయలు అనేవి వస్తాయి. ఇవి చిన్న కాయలు. దీని తర్వాత ఇట్లా ఉంది. అలా సైజెస్ వారి మనకి పెరిగి టమాటా అనేది కాయ మనకి చేతికి వస్తుంది అనమాట. దీనికి ఎరువుగా మనం ఆవు పేడ, అలాగే టీ పొడి, వంటింటి వ్యర్థం ఉంటుంది కదండి, అంటే అరటి కూరగాయల తొక్కులు కానీ ఇట్లా పూల మొక్కల వేస్ట్ అన్నీ చిమ్మినప్పుడు ఆకులు అవన్నీ వస్తాయి కదా. సో మేము అదంతా న్యాచురల్గానే వేస్తాము ఎరువులు. ఏవి ఆర్టిఫిషియల్గా మేము చల్లమండి. పురుగుల మందులు కానీ ఎరువుల మందులు కానీ అట్లాంటివి తీసుకొచ్చి మేము ఏం చల్లము. అన్నీ ఇంటి నుండి వచ్చే న్యాచురల్ ఎరువుగా వేస్తాం మేము. సో ఇదైతే 2 months ప్లాంట్ మనకి. ఇది మనకి ఏమవుతుందంటే మొక్క పెరిగే కొద్దీ బరువు ఎక్కువై వాలిపోతుంది అనమాట. బరువు ఎక్కువ అయిపోయి అలాంటప్పుడు మనం దీనికి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో మేము దీనికి ఒక కర్ర పుల్ల అనేది పెట్టామన్నమాట, స్టెమ్ వాలిపోకుండా ఉండడానికి. అప్పుడే కదా మనకి మొక్క నుంచి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇంట్లో అంతా న్యాచురల్ వేస్టే యూస్ చేస్తాం. ఎరువులు కానీ అరటి తొక్క, ఉల్లిపాయ ఆకులు, రాలిపోయిన ఆకులు, సో అంతా న్యాచురల్గానే ఇస్తామన్నమాట ఎరువు. మనకి ఏమైందంటే న్యాచురల్గా ఎరువు ఇస్తేనే ఆ మొక్క గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇట్లా కెమికల్స్ యూజ్ చేసామంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ మనకు వచ్చే పండుగ కూడా అవుతుంది అనమాట. సో న్యాచురల్గా యూజ్ చేద్దాం, న్యాచురల్గా ఫుడ్ తిందాము. ఇవాళ రోజులు మనం చూస్తున్నాం కదా, న్యాచురల్ ఫుడ్కే డిమాండ్ ఎక్కువ ఉంది. సేంద్రియ సాగు అలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మనం హెల్తీగా ఉండాలంటే ఇట్లా న్యాచురల్గా తింటేనే మనం హెల్తీగా కూడా ఉంటాము. సో ఇదైతే 2 months ప్లాంట్ అండి. ఇది మనం ఏ కాలంలో అయినా వేయచ్చు. దీనికి పలానా కాలంలోనే వేయాలి టమాటా ముక్క అట్లేం లేదండి. మనం ఎలాంటి సీజన్లో అయినా వేయచ్చు, ఎలాంటి సీజన్లో అయినా బతుకుతుంది. సన్లైట్ కూడా డే లైట్ సన్లైట్ ఉంటుంది కదా, ఆ సన్లైట్ చాలు. అలాగే వాటర్ కూడా రెగ్యులర్గా డైలీ ఒకసారి పోస్తే చాలండి. స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు టమాటా మొక్కకి. ఎలాంటి క్లైమేట్, ఎలాంటి సీజన్లో అయినా ఇది బతుకుతుంది. మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి టమాటా కాయలు అనేవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,